హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే మా గార్డెన్ అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ రోజు మా ఇంట్లో పూసిన రోజ్ ఫ్లవర్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇవి మా రోజ్ ప్లాంట్స్ అన్నమాట. ఇదొక ప్లాంట్ అండ్ ఇంకొక ప్లాంట్ కూడా ఉంది. ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది, సో అందుకని ఇంతలా పూస్తున్నాయి అనమాట. సో మళ్ళీ ఇవి కట్ చేస్తే మళ్ళీ వస్తాయి. సో ఇప్పుడు ఇవైతే కట్ చేద్దాము. కట్ చేసి వాజ్ లో అయితే వేద్దాం. సో చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఫ్లవర్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఒక్కొక్క ఫ్లవర్ అయితే నా హ్యాండ్ అంత ఉంది. చూసారా ఎంత సైజ్ ఉందో. ఇన్ని ఫ్లవర్స్ రావడానికి నేను ఎలా కేర్ తీసుకుంటున్నానో మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా నన్ను కనుక ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇప్పుడైతే ఇవి కట్ చేసేద్దాము. కట్ చేసేసి వాజ్ లో అయితే వేసేద్దాం.